హలో ఫ్రెండ్స్, మన సాంప్రదాయ పండుగల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అనగా పొంగల్, సంక్రాంతి, కనుమ. ఈ పండుగ రోజున అందరూ పిండి వంటలు చేసుకుంటారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు మరియు కైట్స్ని ఎగరేస్తారు. గంగిరెద్దులు, కోడి పందాలు, భోగి మంటలు ఈ పండుగకు చాలా ప్రసిద్ధి చెందాయి. అసలు ఈ పండుగల వెనుక ఉన్న కథలు ఏమిటి? ఇవి కేవలం పండుగలు మాత్రమే కాదు, మన సంస్కృతిని ప్రతిబింబించే వేడుకలు. మరి ఈ పండుగలను ఎందుకు జరుపుకుంటాం, వీటి వెనుకున్న కథలు ఏంటి, అన్ని విషయాన్ని వీడియోలో తెలుసుకుందాము. ముందుగా పొంగల్ పండుగ. తమిళనాడులో పొంగల్ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పొంగల్ అంటే మరుగుదల అని అర్థం. ఇది కొత్త బియ్యం, పప్పు, పాలు కలిపి వండే ఒక ప్రత్యేక వంటకం పేరు కూడా. ఇది రైతుల జీవితంలో కొత్త ఆశలను తెస్తుంది. ప్రజలు తమ పశువులను అలంకరించి పండుగ వేడుకలలో వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఇదే రైతులకు పంట కాలం విజయాన్ని గుర్తు చేస్తుంది. రెండవ రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం. ఈ పండుగను ధాన్యప్రదమైన పంట కాలం ప్రారంభం సందర్భంగా జరుపుకుంటారు. పురాణాల్లో సంక్రాంతి గురించి చాలా కథలు ఉన్నాయి. ముఖ్యంగా భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చిన సందర్భం ఈ పండుగకు కీలకం. మరో కథ ప్రకారం ఈ రోజున సూర్యుడు తన కుమారుడు శనితో కలుసుకుంటాడు. ఇది సూర్యుని కీర్తించడానికి ఒక ఆనందోత్సవంగా భావిస్తారు. మూడో రోజు జరుపుకునేదే కనుమ. కనుమ అనేది సంక్రాంతి తర్వాత వచ్చే రోజున జరుపుకుంటారు. ఈ రోజు మన పశువులకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. వీటిని మన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారు. పశువులను అలంకరించి ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఈ రోజు కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆనందంగా గడుపుతారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ ఉత్సవాల దినంగా ఉంటుంది. ఈ విధంగా పొంగల్, సంక్రాంతి, కనుమల పండుగల వెనుకున్న ప్రధాన సందేశం ఏమిటంటే ప్రకృతి, పశువుల పట్ల మన కృతజ్ఞతలు. ఇవి మన జీవితానికి ఎంత ముఖ్యమో గుర్తు చేయడానికి ఈ పండుగల అర్థం అనేక రూపాలలో వ్యక్తమవుతుంది. పల్లెల్లోనూ పట్టణాలలోనూ వీటిని ఒక కుటుంబ, సమాజ పండుగల్లా జరుపుకోవడం విశేషం. ఈ సంక్రాంతికి మీకు కూడా ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సాంప్రదాయ పండుగలను మరింత ఘనంగా జరుపుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. అందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.